హలో గైస్, బర్త్డే అని చెప్పాను కదా. సో బర్త్డే అని చెప్పేసి కోహెడగుట్టకు బయలుదేరాము. కోహెడగుట్ట ఎక్కడో లేదు, మనకి సంగీ టెంపుల్కి వెళ్ళే రూట్లోనే ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్కి వెళ్తే మనం సంగీ టెంపుల్కి వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తే కోహెడగుట్టకు వెళ్తాము. ఈ కమాన్ కనిపిస్తుంది కదా, సో ఈ కమాన్ వచ్చేసి మనకి రైట్ సైడ్లో ఉంటుంది. ఆ కమాన్ నుంచి లోపలికి వెళ్తే మనం కోహెడగుట్టకు వెళ్ళొచ్చు. సో ఆల్రెడీ రీచ్ అయ్యాం, పైకి ఎక్కుతున్నాము. ఇక్కడ చూస్తుంటే మనకు ఆల్రెడీ టెంపుల్ వాతావరణం అంతా కనిపిస్తుంది. ఫస్ట్ మనకి ఎంట్రీలోనే గణేష్ ఉంటారు. సో గణేష్ మహారాజ్కి ఒక దండం పెట్టుకొని అక్కడ నుంచి పక్కకి వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. బర్త్డే కదా అని చెప్పేసి అర్చన కూడా చేయించుకుందామని వెళ్ళాము. సో టెంపుల్లోకి ఎంట్రీ అయ్యి స్వామివారికి దండం పెట్టుకొని అర్చన చేయించుకున్నాము. ఆయన పక్కనే ఉన్న ఆలయ స్థల పురాణం గురించి చదివేసి సో బయటకు వచ్చేసి అక్కడ ఉన్న శివుడికి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి వచ్చేసాము. సో అక్కడ దండం పెట్టుకొని కొంచెం ముందుకెళ్తే మనకి కొండలపైన పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసారు కదా మీరు, శివయ్యది అండ్ ఆంజనేయ స్వామిది, జై హనుమాన్ అని రాసింది. అండ్ పక్కనే ఇక్కడ నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి. అది ఎందుకు పెట్టారో మరి, చాలా చాలా ఎక్కువ ఉన్నాయి నాగదేవత విగ్రహాలు. సో వీక్షకి ఏంటంటే నాకంటే ఎక్కువ భక్తి అన్నమాట, అన్ని దేవుళ్ళ దగ్గర పోయి దండం పెట్టుకుంటుంది. ఇవి వచ్చేసి స్వామివారి పాదాలు. పక్కనే కొత్తగా కడుతున్న రాములవారి విగ్రహం మరియు ఆంజనేయ స్వామి అండ్ లక్ష్మణుడు, సో ఇలా 4 విగ్రహాలు అక్కడే ఉన్నాయి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామిది. సో వీక్ష వచ్చేసి జై శ్రీరామ్ అని నడుస్తుంది. చూసారు కదా, 4 ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి, అంటే 4 దిక్కులు చూస్తున్నట్టు. సో నేను ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే మొత్తం టెంపుల్ యొక్క వ్యూ చూపిస్తున్నాను, నడిపించాను. సో పాపం అలసిపోయింది. మీరు ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ, కొండలు ఇవే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి. ఎప్పుడైనా వీకెండ్లో ట్రై చేద్దామంటే ట్రై చేయండి. అండ్ ఇక్కడ నుంచి మనం సంగీ టెంపుల్ని కూడా చూడొచ్చు. చూడండి, ఇక్కడ నుంచి నేను సంగీ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను. సో ఇక కనిపిస్తుంది కదా సంగీ టెంపుల్, సో అదే సంగీ టెంపుల్ ఇక్కడ నుంచి చూపిస్తున్నాను నేను. సో ఇది మన ఈరోజు కోహెడా ట్రిప్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.